హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్సీబీ కప్పు గెలిస్తే ఆ రోజు ఏం జరుగుతుందో మాట్లాడుకుందాము. సో దానికంటే ముందు కింగ్ కోహ్లీ గురించి అయితే కొద్దిసేపు మాట్లాడుకుందాము. సో దాని తర్వాత అయితే టాపిక్లోకి అయితే వచ్చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కింగ్ కోహ్లీ అంటే పేరు కాదు, అది ఎమోషన్ అనే చెప్పాలి. సో చాలా చాలా గొప్ప గొప్ప మ్యాచ్లను అయితే ఫినిష్ చేశాడు. చాలా చాలా గొప్ప గొప్ప సెంచరీస్, చాలా చాలా గొప్ప గొప్ప మ్యాచ్లను అయితే గెలిపించాడనమాట. అండ్ ఈ రాజు తన ప్రజలకి ఎన్నో గొప్ప గొప్ప బహుమతులను అయితే అందించాడనమాట తన ఆట తీరుతో. అండ్ ఈ రాజు ప్రతిదీ సాధించాడు. తన సెంచరీస్ పరంగా కానీ, తన టైటిల్స్, వరల్డ్ కప్ గెలిపించాడు. అండ్ T20 వరల్డ్ కప్ ఉంది తన ఖాతాలో. ఛాంపియన్స్ ట్రోఫీ రీసెంట్గా గెలిచాడు. అండ్ ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు, సెంచరీస్, హైయెస్ట్ స్కోర్స్, ఇలా చాలానే ఉన్నాయి. కానీ తన ప్రయాణంలో ఒకే ఒక్క లోటు అయితే కనపడుతుంది, అదే ఐపీఎల్ ట్రోఫీ లేకపోవటం. సో ఇది చాలా చాలా బాధాకరం అనే చెప్పాలి. బట్ ఆర్సీబీ ట్రోఫీ గెలవటానికి మేబీ దిస్ ఈజ్ ద సీజన్, మేబీ 18 ఫర్ ఎ రీజన్ ఫర్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. సో విరాట్ కోహ్లీ టీమ్ కప్పు గెలిస్తే అదొక ఎమోషనల్ మూమెంట్. అండ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట. సో ఆ రోజు మే 25 అనమాట. సో ఆ రోజు ఫైనల్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఆ రోజు ఆర్సీబీ గెలిస్తే మాత్రం ఇక మామూలుగా ఉండదన్నమాట. అది నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రోజు ఏ ఆర్సీబీ ఫ్యాన్, ఏ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా నిద్రపోడు. ప్రపంచమంతా ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్తో మాత్రం నిద్ర అయితే లేచిద్ది అనమాట. అండ్ నిద్ర లేచాక కూడా ఆ సెలబ్రేషన్స్ అయితే ఆగవు. ఆ నెక్స్ట్ డే మాత్రం ఇక రచ్చ రచ్చ అయితే చేసి వదిలిపెడతారనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మేబీ పబ్లిక్ హాలిడే ఇవ్వచ్చు. అండ్ ఇంకా మన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ర్యాలీస్ అయితే నిర్వహించి కోలాహలం అయితే సృష్టిస్తారనమాట. అండ్ మామూలుగా ఉండదు. అండ్ ప్రపంచమంతా ఎరుపెక్కిద్దనే చెప్పాలి. సో ఆ రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఐపీఎల్ టీం ఏదైనా ఉందంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ ది ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే చెప్పాలి. సో ఇదంతా ఓన్లీ ఒక్క రాజు కోసం. ఆ రాజే మన కింగ్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. సో ఈ రాజు కోసం ఖచ్చితంగా ఈ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే నాకైతే చూడాలని ఉంది. సో ఖచ్చితంగా ఆర్సీబీ ఈ సీజన్ ట్రోఫీ గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే మాత్రం విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఊహించుకుంటేనే ఊపొస్తుందనే చెప్పాలి. అండ్ రజత్ పతిదార్ ట్రోఫీ లిఫ్ట్ చేసి అండ్ ఆ ట్రోఫీని విరాట్ కోహ్లీకి ఇస్తే ఆ ఊపు ఎలా ఉంటుంది, ఆ రచ్చ ఎలా ఉంటుంది. అండ్ ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే ఆ ఫైనల్ జరిగేది కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్లో అయితే జరుగుతుంది. అండ్ ఆర్సీబీ గెలిస్తే ఆ స్టేడియంలో ఉన్న ఆర్సీబీ అభిమానులందరూ గ్రౌండ్లోకి అయితే ఉరుక్కుంటూ వచ్చేస్తారనమాట. అందులో మాత్రం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ డేనే ఇంటర్నెట్ మొత్తం క్రాష్ అవుతుంది. అండ్ మొత్తం ఇండియాకి పబ్లిక్ హాలిడే ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఆ రేంజ్లో సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఏ మాటకు ఆ మాట. ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ మాత్రం చాలా అదృష్టవంతుడు. అండ్ ఆ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే తనకైనా నా అభిమానులకైనా ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ కింద అయితే మిగిలిపోతుందన్నమాట. అండ్ చరిత్ర మాత్రం గుర్తుపెట్టుకుంటుంది ఖచ్చితంగా. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఇన్ ద వరల్డ్ ఆ రోజైతే జరుగుతుందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్సీబీ ట్రోఫీ గెలిచాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే సెలబ్రేషన్స్ చాలా గట్టిగా జరుగుతాయి. అండ్ ఆ రోజు మాత్రం ఈ రాజుకి తన ప్రజలు పట్టాభిషేకం అయితే చేస్తారనమాట. అండ్ ఆ రోజు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కేరింతలతో ఆ పైన రూఫ్ టాప్ అయితే ఎగిరిపోతుంది. అండ్ ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ మూమెంట్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ కూడా వెయిట్ చేస్తున్నా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ మామూలు రచ్చ ఉండదు. అండ్ నిజంగా చాలా చాలా హ్యూజ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి అందులో మాత్రం, నో డౌట్.